రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు ఏ పార్టీ వైపు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఇవాల్టి రోజున ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోస్తారు. మరుసటి ఆ పార్టీ నేతలతో కలిసి తిరగటం కనిపిస్తోంది. తాజాగా సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీ బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్, హరీష్ రావుతో సమావేశమయ్యారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఈ భేటీ వెనుక కారణాలేంటి అనేది అసలు చర్చ. తెలంగాణ అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. బిల్లు పెట్టిన కొద్దిసేపటికి అసెంబ్లీ లాబీల్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. బీసీల బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా తెర వెనుక పావులు కదుపుతూ పనులు చేస్తున్నారాయన. ఢిల్లీ వేదికగా బీసీ నేతలు చేయబోయే ధర్నాకు మద్దతివ్వాలని కేటీఆర్, హరీష్ రావులను ఆయన కోరినట్టు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ బిల్లు విషయంలో క్రెడిట్ తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు మల్లన్న. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి మల్లన్నకు బీఆర్ఎస్ మద్దతిస్తుందా, బీసీల ధర్నాను తమ వైపు తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 15 శనివారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మల్లన్న మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కులగణన సర్వే విషయానికి తాను వెళ్లాలని అనుకోవటం లేదన్నారు. ప్రభుత్వ లెక్కలను తాను గౌరవిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం లెక్కల ప్రకారమే 42% రిజర్వేషన్ కల్పించాలని కోరారు మల్లన్న. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్కు కృతజ్ఞతలు తెలిపారు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా ఉద్యోగుల డీఏలు పెండింగ్లో ఉన్నాయని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి కోరారు. తీన్మార్ మల్లన్న విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు రిటైర్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్, బీజేపీ నేతలు చొరవ చూపాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మల్లన్న బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారని అంటున్నారు. ఈ లెక్కన మళ్లీ కాంగ్రెస్ కూటికి వచ్చేందుకు మల్లన్న ఈ విధంగా స్కెచ్ వేసినట్టు కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.